అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అబౌట్ యువర్ క్వరీస్ అండ్ feedback. Telegram channel join out so that you will get a lot of information there. Okay. So we are doing RSCSA. Okay. So this is the last session RSCSA ki. So whatever we have incomplete, I will cover all these sessions in this video. Okay. So we'll talk more about how to manage SSH first. Okay. So SSH ఎట్లా మనం మేనేజ్ చేసాము, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎస్ఎస్హెచ్ అనేది చూసాం. ఓకే. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ దట్ యూ వెనెవర్ మనం ఎప్పుడైనా కానీ వేరే సర్వర్కి రిమోట్ సర్వర్స్కి లాగిన్ అవుతున్నప్పుడు మనము ఎస్ఎస్హెచ్ చేస్తాం. ఓకే. సో బికాజ్ ఇట్స్ ద సెక్యూర్డ్ షెల్. ఓకే. సో సెక్యూరిటీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి సో వీఆర్ ఆల్వేస్ గోయింగ్ టు లాగిన్ విత్ ద సెక్యూర్డ్ షెల్. ఓకే. సో every time like whenever you are logging with the secured shell, okay, so generally SSH, okay, username @ IP address ఇచ్చేసి will log into that box, or else we can directly log in with the key. Okay, so key తో కూడా లాగిన్ చేయొచ్చు, దట్ ఈస్ పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ చేయొచ్చు, మనం కీ బేస్డ్ అథెంటికేషన్ కూడా చేయొచ్చు. ఓకే. సో హౌ వీఆర్ డూయింగ్ ది కీ బేస్డ్ అథెంటికేషన్. ఓకే. సో కీ బేస్డ్ అథెంటికేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ హ్యావ్ ఎ సర్వర్ ఏ అండ్ సర్వర్ బి, then server A lo like I will create a public certificate. Okay. So then I will copy that to the server B. Okay. So in server B lo ee public certificate ni copy chesta so that I can do the keyless authentication to the server B. Okay. So how that is how we are doing that. Okay. So ఇప్పుడు నా Red Hat box లో ఉన్నా, so we have done this lot of times. Okay. So మనం చాలాసార్లు చేసినాం when we have talked about this Ansible గురించి మాట్లాడుతున్నప్పుడు. ఓకే. సో ఇఫ్ ఐ సే SSH-keygen, ఓకే, సో SSH-keygen అంటే ఇట్ విల్ క్రియేట్ మై పబ్లిక్ అండ్ ప్రైవేట్ సర్టిఫికేట్స్ ఎక్కడ నాకు నా రూట్ డైరెక్టరీలో, ఓకే, .ssh ఫోల్డర్లో ఇట్ విల్ క్రియేట్. ఓకే. సో ఇఫ్ ఐ సే ls-lrt, ఓకే, సో ఇది నా ప్రైవేట్ సర్టిఫికేట్. ఓకే. సో ఇఫ్ యూ ఓపెన్ దిస్ యూ విల్ సీ లైక్ దిస్ ఈజ్ అ ప్రైవేట్ కీ. ఓకే. సో ఇది మనకి ప్రైవేట్ కీ ఉంది అండ్ ఆల్సో మనకి పబ్లిక్ కీ కూడా ఉంది. ఓకే. సో ఎప్పుడైనా సరే ఇఫ్ యూ వాంట్ టు లాగిన్ టు ఎనీ అదర్ బాక్స్, ఓకే, సో మీరు రిమోట్ బాక్స్కి లాగిన్ చేయాలనుకునేటప్పుడు యూ నీడ్ టు గో విత్ ది పబ్లిక్ కీస్. ఓకే. సో పబ్లిక్ కీస్ని మనము షేర్ చేస్తాము. యూ ఆర్ నెవర్ ఎవర్ షేర్ యువర్ ప్రైవేట్ కీ. ఓకే. సో ప్రైవేట్ కీని మనం ఎప్పుడు షేర్ చేయము బికాజ్ ఇట్ విల్ గివ్ యూ ఎ లాట్ ఆఫ్ ఓకే, సో రిస్క్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది మనము ప్రైవేట్ కీస్ షేర్ చేస్తే. నథింగ్ బట్ మీరు మీ సర్వర్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తున్నట్టు. ఓకే. సో we are never going to do that. Okay. సో ఓన్లీ పబ్లిక్ కీస్ని మాత్రమే మనం కాపీ చేస్తాం. ఓకే. సో SSH-copygen అని అనుకోండి. ఓకే. సో copy-id అంటే అండ్ ఆల్సో ది యూజర్ నేమ్ @ IP అడ్రస్. ఓకే. సో ఏదైతే రిమోట్ IP ఉందో ఆ రిమోట్ IP ఇస్తే, ఓకే, సో ఇట్ విల్ గో అండ్ కాపీ మై కీస్. ఓకే. సో నా కీస్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి కాపీ అవుతుంది సో దట్ ఐ కెన్ డూ డైరెక్ట్ సర్వర్లెస్ అథెంటికేషన్. ఓకే. సో మీరు సర్వర్లెస్ అథెంటికేషన్ చేయాలంటే కూడా దేర్ ఆర్ సమ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్. ఓకే. సో ఎప్పుడైనా సరే SSHలో మనం ఏదైనా లైక్ కాన్ఫిగరేషన్ చేయాలంటే వీ డెఫినెట్లీ హ్యావ్ సమ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్. ఓకే. సో ఆ కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఎక్కడ ఉంటాయి మనకి జనరల్గా ఇఫ్ యూ గో టు ETC SSH/SSHD_config. ఓకే. సో ఇది వచ్చేసి లైక్ ఇఫ్ యూ సే సర్వర్ ఆప్షన్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఓకే. సో అండ్ ఆల్సో యూ విల్ సీ ఇంకో కాన్ఫిగరేషన్ ఫైల్ ఉంటుంది SSH_config. ఓకే. సో అది వచ్చి క్లయింట్ ఆప్షన్స్ ఉంటాయి ఇందులో. ఓకే. సో ఇక్కడ మనకి SSHD ఉంది అండ్ ఆల్సో ఇఫ్ ఐ షో యూ VI ETC SSH_config ఓకే. సో SSH_config వచ్చేసి క్లయింట్ ఆప్షన్స్ ఉంటాయి ఇందులో. ఓకే. సో ఇఫ్ ఐ ఎంటర్ హియర్, ఓకే, సో ఇక్కడ ఎంటర్ చేసినప్పుడు, ఓకే, సో ఇఫ్ ఐ సీ, ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద క్లయింట్ ఆప్షన్స్. ఓకే. సో ఇవన్నీ కూడా మనకి క్లయింట్ సైడ్ ఆప్షన్స్. ఓకే. సో ఇఫ్ ఐ వాంట్ టు గో ఇంటూ సర్వర్ సైడ్ ఆప్షన్స్ అన్నీ కూడా మనకి VI ETC SSH అండ్ SSHD_configలో ఉంటాయి. ఓకే. సో ఇక్కడికి వెళ్ళి చూస్తే లైక్ వాట్ ఈస్ ద పోర్ట్. ఓకే. సో డిఫాల్ట్ పోర్ట్ వచ్చేసి SSHకి 22. ఓకే. సో ఇక్కడ మనకి క్లియర్గా 22 అని ఉంది. ఓకే. అండ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఎనీ పాస్వర్డ్ అథెంటికేషన్, ఓకే, మీరు పాస్వర్డ్ అథెంటికేషన్ ఎస్ అని పెట్టినారనుకోండి. ఓకే. సో యూ కెన్ గివ్ ది పాస్వర్డ్స్ అండ్ యూ కెన్ లాగిన్ టు దట్ బాక్స్ అని అర్థం. ఓకే. అండ్ ఆల్సో మనకి రూట్ ఇక్కడ చూసినట్టయితే మనకి పర్మిట్ రూట్ లాగిన్ ఎస్ అని ఉంది. ఓకే. సో మీరు రూట్ లాగిన్ ఇవ్వద్దు అనుకుంటే, ఈ సర్వర్కి మీరు రూట్ లాగిన్ ఇవ్వద్దు అనుకుంటే యూ కెన్ మేక్ ఇట్ యాజ్ పర్మిట్ రూట్ లాగిన్ నో. ఓకే. సో నో అని ఇచ్చిన అనుకోండి, నో వన్ కెన్ లాగిన్. ఓకే. సో ఎవరు కూడా నా బాక్స్కి రూట్తో లాగిన్ చేయలేరు. ఓకే. సో దట్ ఈస్ వన్ థింగ్ యూ కెన్ డూ ఇన్ ది కాన్ఫిగరేషన్ ఫైల్స్. ఓకే. సో అండ్ ఆల్సో మనకి పబ్లిక్ కీ అథెంటికేషన్ ఇక్కడ
ఓకే. సో నేను పబ్లిక్‌కి అథెంటికేషన్ ఇవ్వొచ్చా లేదా? యెస్ అని ఉంది. బట్ ఇట్ ఈస్ కమెంటెడ్. ఓకే. సో నేను ఈ కమెంట్ తీసేసాను అనుకోండి, పబ్లిక్ కీతో మనము అథెంటికేట్ చేయొచ్చు అని చెప్తున్నాం అనమాట. ఓకే. సో దీస్ ఆర్ ఆల్ ద ఆప్షన్స్ యూ విల్ సీ ఇన్ ది SSH configuration files. Okay, so this is all about the SSH. Okay, so how you managing, how you create, how you do on it. Okay. Okay, so if I say systemctl restart SSHD. Okay, so అట్లా నేను స్టేటస్ చెక్ చేసి అనుకోండి. సో వాట్ ఎవర్ ద చేంజెస్ యూ హ్యావ్ డన్ ఇన్ ది కాన్ఫిగరేషన్ ఫైల్ వీ నీడ్ ఎ రీస్టార్ట్. ఓకే, సో నవ్ ఇట్ ఈస్ ఇన్ ది యాక్టివ్ స్టేట్. ఓకే, సో మనకి సర్వీస్ యాక్టివ్ స్టేట్లో ఉందని చూపిస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనము ఎస్ఎస్హెచ్ని మేనేజ్ చేయొచ్చు. లైక్ వెన్ ఎవర్ యూ వాంట్ మేనేజ్. ఓకే, సో యూ కెన్ డూ పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ చేయొచ్చా, లేదా రూట్ యాక్సెస్ ఇవ్వచ్చా, లేదా రూట్ యాక్సెస్ మనం బ్లాక్ చేయొచ్చా త్రూ ఎస్ఎస్. ఎందుకంటే మనం వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఆన్ ద రిమోట్ హోస్ట్. ఓకే, సో మనం ఎప్పుడైనా సరే రిమోట్ హోస్ట్కి లాగిన్ అయినప్పుడు డెఫినెట్లీ వీఆర్ యూజింగ్ SSH ఓన్లీ. ఓకే, సో ఇంకో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే SCP. ఓకే, సో SCP కూడా వన్ థింగ్ విచ్ ఈస్ యూజ్ టు కాపీ ఫైల్ సెక్యూర్లీ. ఓకే, మనం ఏదైనా ఫైల్ని సెక్యూర్గా కాపీ చేయాలంటే వాట్ విల్ డూ, విల్ యూజ్ SCP. ఓకే, సో SCP యూజ్ చేసి మనము ఫైల్స్ అన్నిటిని కూడా సెక్యూర్గా కాపీ చేస్తాం, అది కూడా ఓవర్ ద నెట్వర్క్. అంటే నేను ఇప్పుడు రిమోట్ సర్వర్ నాది వేరే లొకేషన్లో ఉంది, ఐ వాంట్ టు కాపీ సమ్ ఫైల్స్ అని అనుకోండి, దెన్ ఐ యూజ్ SCP. ఓకే, సో ఈ SCP కూడా SSHD ప్రాసెస్నే యూజ్ చేసుకుంటుంది. అంటే ది ప్రాసెస్ విచ్ ఈజ్ రన్నింగ్ SSHDని మీరు స్టాప్ చేసినారనుకోండి, యూ కెనాట్ వర్క్ విత్ ది SCP. ఓకే, సో SCPతో మీరు వర్క్ చేయలేరు. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు move any files using SCP, you can use commands like, sorry, so మీరు SCP, okay, SCP command తో like you can say like if you have any files, for example నేను అన్ని ఫైల్స్ మూవ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, I can give star or else file1 or else file1 file2. ఓకే, సో ఇట్లా నా ఫైల్స్ ఆ లొకేషన్లో ఉన్న ఫైల్స్ ఆర్ ఎల్స్ ది పాత్ ఆఫ్ ద ఫైల్స్. ఓకే, దెన్ ఐ విల్ సే మై యూజర్ నేమ్. ఓకే, సో నా ఏదైతే యూజర్ నేమ్ ఉందో ఆ యూజర్ నేమ్ @IP అడ్రస్ కోలన్. ఓకే, సో ఈ కోలన్ ఇవ్వకపోతే ఇట్ వోంట్ టేక్. ఓకే, సో కోలన్/TMP అంటే నేను ఈ ఫైల్స్ అన్నిటిని కూడా ఈ IP అడ్రస్లో ఉన్న ఈ యూజర్తో ఐఎమ్ కాపీయింగ్ ఇట్ ఇన్ ది /TMP డైరెక్టరీ. ఓకే, అదే మీకు ఫోల్డర్ ఉంది అనుకోండి, యూ కెన్ యూజ్ ఆప్షన్ -R, SCP-R అంటే రికర్సివ్లీ యూజర్ నేమ్ @IP :/TMP. అదే నేను ఇప్పుడు ఇఫ్ ఐ వాంట్ టు గెట్ ది ఫైల్స్. ఓకే, సో నేను కాపీ కాకుండా ఇఫ్ ఐ వాంట్ టు గెట్ సమ్ ఫైల్స్, దెన్ ఐ కెన్ సే సింప్లీ -R. ఇక్కడ మనం ఏంటంటే ఫైల్స్ ఇస్తున్నాం. ఓకే, సో ఇక్కడ ఫైల్ నేమ్స్ ఇచ్చి ఇక్కడ ఇస్తున్నాం. అదే నేను ఇప్పుడు ఈ లొకేషన్లో నుంచి నా కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ కాపీ చేయాలనుకోండి, దెన్ ఐ విల్ సే యూజర్ నేమ్ @IP /TMP/file name ఆర్ ద ఫోల్డర్ నేమ్ డాట్. ఓకే, డాట్ అంటే నేను కరెంట్ వర్కింగ్ ఆర్ ది ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీలో నేను ఇక్కడ కాపీ చేయాలి అని చెప్తున్నది దానికి. ఓకే, సో ఆ వర్కింగ్ డైరెక్టరీలోకి నా ఫైల్స్ అన్ని ఈ రిమోట్లో ఉన్న ఫైల్స్ అన్ని కూడా కాపీ అయిపోయాయి. ఓకే, సో దిస్ వే యూ కెన్ డూ ది SCP యూజింగ్ SSHD ప్రాసెస్. ఓకే, సో మనం ఫైల్స్ అన్ని కూడా ఓవర్ ద నెట్వర్క్ కాపీ చేస్తాం అండ్ దిస్ ఈజ్ యూజింగ్ SSHD ప్రాసెస్. ఓకే, సో ఇంకో వెరీ ఇంపార్టెంట్ కమాండ్ టు కాపీ ది ఫైల్స్ వచ్చేసి SFTP. ఓకే, సో మనం SFTP యూజ్ చేసి కూడా వీ కెన్ కాపీ ది ఫైల్స్. ఓకే, బట్ SFTP యూజ్ చేసి మనము పుట్ అని అండ్ ఆల్సో గెట్ అని వాడతాం. ఓకే, సో పుట్ అండ్ గెట్ వాడతాం. ఇఫ్ యూ గైస్ హ్యావ్ ఐడియా ఆఫ్ FTP, యూ విల్ నో వాట్ ఐమ్ ఎగ్జాక్ట్లీ టాకింగ్ అబౌట్. ఓకే, లేదు మీకు ఐడియా లేకపోతే ట్రై టు కాన్ఫిగర్ SFTP. ఓకే, సో SFTP కాన్ఫిగర్ చేసి ఓకే కాపీ ద ఫైల్స్ టు ది రిమోట్ అండ్ గెట్ ద ఫైల్స్ ఫ్రమ్ ద రిమోట్. ఓకే, సో రిమోట్ లొకేషన్లో ఫైల్స్ కాపీ చేయండి అండ్ ఆల్సో ఫైల్స్ని గెట్ చేసుకోండి యూజింగ్ SFTP. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఎప్పుడైనా SCP వాడతాను, SFTP చాలా తక్కువ. ఓకే, బట్ ఇఫ్ యూ ఆల్రెడీ హ్యావ్ SFTP సర్వర్స్, SFTP సెటప్ ఉంటే యూ కెన్ ఈజీలీ యూజ్ దట్. ఓకే, సో బట్ ఇఫ్ సమ్వన్ ఆస్క్ యూ ఇంటే ఇంటర్వ్యూ, ఓకే, సో కాపీ ఎట్లా చేస్తాం ఫైల్స్ సెక్యూర్లీ అంటే యూ కెన్ డూ విత్ SCP అండ్ ఆల్సో SFTP. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ హౌ యూ సెక్యూర్లీ సింక్రనైజ్. ఓకే, సింక్రనైజ్ ఫైల్స్. ఓకే, సో మనం ఫైల్స్ని ఎట్లా సింక్రనైజ్ చేస్తాం, అది కూడా సెక్యూర్గా ఎట్లా సింక్రనైజ్ చేస్తాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ది వన్ థింగ్ విచ్ వీ డూ ఈజ్ rsync. ఓకే, rsync అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కమాండ్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో యూజింగ్ SSH టు సింక్రనైజ్ ఫైల్స్. ఓకే,
ఇది కూడా SSH ప్రాసెస్ని వాడుకుంటుంది. ఓకే, సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ర్సింక్ వాడాలనుకుంటే SSH ప్రాసెస్ మనకి రన్ అవుతూ ఉండాలి. ఓకే, సో ఇది ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు సర్వర్ ఏ సర్వర్ బి ఉంది. ఓకే, సో ఇక్కడ నాకు ఒక ఫోల్డర్ ఉంది TTT అని. ఓకే, సో సేమ్ ఫోల్డర్ నాకు బీలో కూడా ఉండాలి. ఓకే, సో ది సేమ్ ఫైల్ ఆర్ టార్గెట్ ఫైల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉండాలి. ఓకే, సో దెన్ ఇట్ విల్ చెక్ ద డిఫరెన్సెస్. ఓకే, సో ఈ ఫైల్కి మధ్యలో ఏం డిఫరెన్సెస్ ఉన్నాయో చెక్ చేసి ఇట్ విల్ కాపీ దోస్ ఫైల్స్ టు ది రిమోట్ మెషిన్ ఆర్ ఇట్ విల్ చెక్ ఇఫ్ ఎనీ ఫైల్స్ ఆర్ మిస్సింగ్. ఓకే, సో ఏదైనా ఫైల్స్ మిస్సింగ్ అని ఉన్నాయి అని అనిపిస్తే అది మనకి సింక్రనైజ్ చేసేస్తుంది అనమాట. ఓకే, అండ్ ఆల్సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ దట్ వీ కెన్ యూజ్. లైక్ ఇందాక నేను చెప్పినట్టు మీకు -r యూజ్ చేయొచ్చు, సో వేర్ ఇట్ విల్ యూస్ రికర్సివ్ సింక్రనైజ్. ఓకే, సో మనకి ఎంటైర్ డైరెక్టరీ ట్రీని మొత్తం కూడా అది సింక్రనైజ్ చేస్తుంది. ఓకే, అండ్ ఆల్సో మనకి -l ఆప్షన్ ఉంటుంది. ఓకే, -l ఆప్షన్ వచ్చేసి ఇట్ విల్ సింక్రనైజ్ సింబాలిక్ లింక్స్. ఓకే, అండ్ ఆల్సో -p వచ్చేసి ఇట్ విల్ ప్రిజర్వ్ సింబాలిక్ లింక్స్. మీరు -n కూడా వాడచ్చు. ఓకే, సో -n అంటే ఏంటంటే ఇట్ విల్ డూ ది డ్రై రన్. ఓకే, సో మీరు ఎప్పుడైనా సరే సింక్రనైజ్ చేసే ముందు ఇట్ విల్ డూ ఎ డ్రై రన్, అంటే ముందే చెక్ చేస్తుంది అనమాట ఏమేమి ఉన్నాయి అనేసి. ఓకే, సో -n యూజ్ చేయడం చాలా లైక్ రెగ్యులర్గా చేస్తూ ఉంటాం మనం రియల్ టైంలో. ఓకే, సో దట్ విల్ డూ ఎ డ్రై రన్ అండ్ విల్ సీ వాట్ ఆల్ ద థింగ్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఆర్ ఏమైతే చేంజ్ అయిందని మనం చెక్ చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ కమాండ్. ఓకే, సో ర్సింక్ అనేది. ఓకే, సో ట్రై టు రన్ SFTP అండ్ ఆల్సో ర్సింక్. ఓకే, సో ర్సింక్ అండ్ SFTP ట్రై చేయండి మీరు, సో దట్ యూ విల్ గెట్ ఎ క్లియర్ పిక్చర్ ఆఫ్ వాట్ ఆల్ ద థింగ్స్. ఓకే, సో అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి HTTP సర్వీసెస్. ఓకే, సో హౌ యూ మేనేజ్ HTTP సర్వీసెస్. ఓకే, సో HTTP సర్వీసెస్ కూడా మనకి లైక్ వై ఐఎమ్ టాకింగ్ అబౌట్ HTTP సర్వీసెస్ అంటే నెక్స్ట్ వచ్చేసి ఐ విల్ టాక్ అబౌట్ SC Linux. ఓకే, సో SC Linux గురించి మాట్లాడుతున్నప్పుడు వీ నీడ్ టు హ్యావ్ వన్ సర్వీస్ అట్లీస్ట్. ఓకే, సో ఏదైనా ఒక సర్వీస్ ఉండాలి కాబట్టి ఐ విల్ టాక్ మోర్ అబౌట్ HTTP. ఓకే, సో వాట్ ఈజ్ HTTP? జనరల్గా మనకి అపాచీ. ఓకే, సో అపాచీ HTTPD ఓకే వచ్చేసి దిస్ ఈస్ ద లీడింగ్ వెబ్ సర్వర్. ఓకే, సో చాలామంది వెబ్ సర్వర్స్ గురించి మనల్ని మాట్లాడుతుంటారు డెవాప్స్లో. ఓకే, బట్ అపాచీ వచ్చేసి ఇట్స్ అ లీడింగ్ వెబ్ సర్వర్ అండ్ ఆల్సో ఇంకోటి వచ్చేసి NGINX. ఓకే, సో అపాచీ తర్వాత ది నెక్స్ట్ పాపులర్ వచ్చేసి NGINX విచ్ ఈస్ వెరీ మచ్ ఇన్ లీడింగ్ వెబ్ సర్వర్. ఓకే, సో NGINX కూడా చాలామంది ఇప్పుడు వాడుతున్నారు. ఓకే, సో మేజర్గా మనకి ఎప్పుడైనా కానీ వెన్ ఎవర్ వీఆర్ టాకింగ్ అబౌట్ HTTPD ద మెయిన్ కాన్ఫిగరేషన్ ఫైల్. ఓకే, సో ద మెయిన్ కాన్ఫిగరేషన్ ఫైల్ వచ్చేసి మనకి etc httpd/conf/httpd.conf. ఓకే, సో ఈ కాన్ఫిగరేషన్ ఫైల్ ఈజ్ ద మెయిన్ కాన్ఫిగరేషన్ ఫైల్ ఫర్ ది HTTPD. ఓకే, అండ్ ఆల్సో మనకి డిఫాల్ట్ డాక్యుమెంట్ రూట్. ఓకే, సో డిఫాల్ట్ డాక్యుమెంట్ రూట్ ఉంటుంది. ఓకే, సో డిఫాల్ట్ డాక్యుమెంట్ రూట్ వచ్చేసి మనకి var www htdocsలో మనకి డిఫాల్ట్ డాక్యుమెంట్ రూట్ ఉంటుంది. ఓకే, అండ్ ఆల్సో ఎప్పుడైనా సరే అపాచీ మనకి index.htmlని చెక్ చేస్తుంది. Okay, I'll just run and show you that, but you need to remember that Apache looks for a file with the name index.html in the var www directory. Okay, so our directory lo eppudu kuda it will check for this one thing. Okay, so index.html. Okay, so if I go to my box, okay, so first we need to install install HTTPD. Okay, so install undalo check cheyandi first. So you will get lot of things with HTTPD. Okay, so manaki HTTP tools and all things will be getting installed. Okay, so once install ayin tarvata definitely you need to start the service. Okay, so nenu systemctl enable -now HTTPD anta. Okay, so it just started the service. Okay, so if I check the status, okay, so systemctl status HTTPD. Okay, so active and running lo undi mana service. Okay, so now if I go to configuration file, okay, so if I say vi etc httpd conf
httpd.conf. Okay, so if you go down, okay, so ఇక్కడ చూడండి ఫస్ట్ పోర్ట్, ఓకే, సో దేనిపైన లిజన్ అవుతుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దిస్ ఈజ్ లిజనింగ్ ఆన్ టు ది పోర్ట్ 80. ఓకే, సో పోర్ట్ 80 పైన ఇది లిజన్ అవుతుంది. అండ్ ఆల్సో ఇఫ్ యూ గో అండ్ సీ ది డాక్యుమెంట్, ఓకే, డాక్యుమెంట్ రూట్ వచ్చేసి var www html. ఓకే, అండ్ హియర్ ఇఫ్ యూ సీ హియర్ రిక్వైర్ ఆల్ గ్రాంటెడ్. ఓకే, సో మనము ఆల్ ఆప్షన్ ఇస్తున్నాము, లైక్ యూ కెన్ యాక్సెస్ దిస్ వెబ్ పేజ్ అనేసి. ఓకే, సో ఇఫ్ ఐ గో హియర్ అండ్ ఇఫ్ ఐ సే లెట్ మీ ఇన్స్టాల్ curl. Okay, curl already. So if I say curl http localhost, okay, so ఇక్కడ చూడండి లైక్ నా వెబ్ పేజ్ కనిపిస్తుంది ఇక్కడ, అంటే ఇట్స్ దేర్. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు కాన్ఫిగర్ మై ఓన్ http, అంటే నా ఓన్ వెబ్ పేజ్ని నేను కాన్ఫిగర్ చేయాలనుకోండి. సో ఇఫ్ ఐ గో టు vi var www html, sorry, html. ఓకే, సో ఇక్కడ నేను index.html. ఓకే, అండ్ ఐ విల్ సే hello subscribers, please subscribe if not already. Okay, I will save this file. Okay, సో అగైన్ నేను ఇక్కడ systemctl restart httpd చేయాలి. ఓకే, అదర్వైజ్ ఇట్ వోంట్ రిఫ్లెక్ట్స్. ఓకే, సో అగైన్ కర్ల్. ఓకే, సో ఇప్పుడు కర్ల్ చేసినప్పుడు దిస్ ఈజ్ మై వెబ్ పేజ్. ఓకే, హలో సబ్స్క్రైబర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇఫ్ నాట్ ఆల్రెడీ అనేసి చెప్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ మై సర్వీస్. ఓకే, సో దిస్ ఈజ్ మై http సర్వీస్ అండ్ హౌ యూ మేనేజ్ యువర్ http సర్వీస్ అనేది this is how you can do. Okay, so next వచ్చేసి we'll see what exactly is SC Linux. Okay, secured enhanced Linux. Okay, secured enhanced Linux వచ్చేసి it's very very important to know when you are doing RHCSC. Okay, okay, so now we talk about SC Linux. Okay, so SC Linux అంటే security enhanced Linux. Okay, so Red Hat లో security enhanced Linux గురించి కంపల్సరీ తెలుసుకోవాలి సార్. లైక్ whenever you are working in the real time, so SC Linux గురించి ఖచ్చితంగా మనకు ఐడియా ఉండాలి. ఎందుకంటే whenever we are doing something, so మనకు చాలాసార్లు SC Linux ఎర్రర్స్ వస్తుంటాయి. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ SC Linux ఈస్ డూయింగ్ అనేది మనం అసలు వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ డస్ అనేది చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ SC Linux. ఓకే, సో SC Linux అనేది లైక్ లైక్ యూనిక్స్ డెవలప్ చేసినప్పుడు, సో there is some security inbuilt in the Unix. Okay, so Linux ఎప్పుడైతే they have created, so they have taken the security inputs from the Unix. Okay, సో ఏదైతే యూనిక్ సెక్యూరిటీ ఉందో దానిపైననే మనకి లైనక్స్ సెక్యూరిటీస్ అన్ని కూడా బిల్ట్ అయి ఉన్నాయి అనమాట. ఓకే, సో యూనిక్ సెక్యూరిటీ జనరల్గా ఇట్ విల్ హ్యావ్ డిఫరెంట్ సొల్యూషన్స్. ఓకే, కాకపోతే ఈ యూనిక్ సెక్యూరిటీ అనేది కరెంట్ ఉన్న ఐటీ ట్రెండ్స్, ఓకే, సో కరెంట్ ఉన్న మార్కెట్కి, ఓకే, కరెంట్ ఉన్న సెక్యూరిటీ సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా డెవలప్ చేయాలి అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ లైక్ ఇన్ ఓల్డ్ వర్షన్స్ ఆఫ్ సెక్యూరిటీ. ఓకే, సో ఒక 80s లో 90s లో మనకి ఎలా ఉండేది సెక్యూరిటీ, దాన్ని దృష్టిలో పెట్టుకొని క్రియేట్ చేసిన సెక్యూరిటీ. ఓకే, సో నౌ వీ నీడ్ టు హ్యావ్ మోర్ ఎన్హాన్స్డ్ సెక్యూరిటీ. ఓకే, సో అందుకోసమని కంప్లీట్ అండ్ మ్యాండేటరీ సెక్యూరిటీ సొల్యూషన్స్ కోసము, ఓకే, సో వీఆర్ యూజింగ్ SC Linux. ఓకే, సో SC Linux మనకి కంప్లీట్గా అండ్ ఆల్సో వాట్ ఎవర్ ద మ్యాండేటరీ సెక్యూరిటీ సొల్యూషన్స్ మనకు కావాలో అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో ఇంకోటి ఏంటంటే వెన్ ఎవర్ యూ ఆర్ డూయింగ్ SC Linux, ఓకే, SC Linuxని మనము ఎనేబుల్ చేసినాం అనుకోండి, ఇఫ్ యూ వాంట్ టు ఇన్స్టాల్ ఎనీ అన్నోన్ సర్వీస్. ఓకే, సో ఏదైనా అన్నోన్ సర్వీస్ని మీరు ఇన్స్టాల్ చేసినప్పుడు ఆర్ ఎల్స్ ఇఫ్ యూ వాంట్ టు రన్ దట్ అన్నోన్ సర్వీస్, ఇట్ ఈస్ ఆల్వేస్ రిక్వైర్డ్ టు హ్యావ్ ఎన్ అడిషనల్ కాన్ఫిగరేషన్. ఓకే, సో వీటిని ఎనేబుల్ చేయాలంటే మనకి అడిషనల్ కాన్ఫిగరేషన్ ఉండాలి. ఓకే, ఎందుకంటే SC Linux ఎనేబుల్ అయ్యి ఉంటుంది కాబట్టి. ఓకే, సో సెక్యూర్డ్ ఎన్హాన్స్డ్ Linux కాబట్టి whenever you are installing unknown services, you need to have more security. అందుకోసమని SC Linuxని మనం ఎప్పుడు కూడా ఎనేబుల్ చేసి పెడతాం లైనక్స్ బాక్సెస్లో. ఓకే,
So what exactly is this? Okay, so what exactly SC Linux is all about? Okay, so if I draw a picture, okay, so manaki general ga SC Linux where it will run, it will be running on the kernel. Okay, so kernel lo run avutuntadi. Okay, so what all things we can do? We can enable the SC Linux, మనము డిజేబుల్ కూడా చేయొచ్చు. ఓకే, కాకపోతే మీరు ఎనేబుల్ నుంచి డిజేబుల్ నుంచి ఎనేబుల్కి చేసినప్పుడు డెఫినెట్గా మనము సిస్టమ్ని రీబూట్ చేయాలి. రీబూట్ చేయకపోతే ఇట్ కెనాట్ గో ఫ్రమ్ ఎనేబుల్ టు డిజేబుల్ మోడ్ ఆర్ డిజేబుల్ నుంచి ఎనేబుల్ మోడ్కి వెళ్ళదు. ఓకే, అండ్ ఆల్సో ఎనేబుల్లో వీ హ్యావ్ ఫ్యూ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా SC Linux ఎనేబుల్ ఉన్నా కానీ, ఓకే, సో ఐ కెన్ మేక్ ఇట్ యాజ్ ఎన్ఫోర్సింగ్ అండ్ ఆల్సో పర్మిసివ్. ఓకే, ఎనేబుల్ ఉంది కాకపోతే పర్మిసివ్ అంటే ఏంటంటే లైక్ ఇట్ వోంట్ చెక్ ఆల్ ది థింగ్స్. అంటే మనం దాన్ని ఏంటంటే వీఆర్ నాట్ ఆస్కింగ్ SC Linux టు చెక్ ఆల్ ది సర్వీసెస్. ఎనేబుల్ ఉన్నా కానీ ఇది పార్షియల్లీ డిజేబుల్ చేస్తున్నట్టు మనం. ఎన్ఫోర్సింగ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎనేబుల్డ్ అండ్ ఇట్ ఈస్ చెకింగ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ వీఆర్ రన్నింగ్. ఓకే, సో ఏది రన్ చేసినా, ఏ సర్వీస్ రన్ చేసినా ఇట్ విల్ చెక్. ఓకే, సో దట్ ఈస్ వాట్ ది ఎన్ఫోర్సింగ్ ఈజ్ ఆల్ అబౌట్. ఓకే, సో మీరు ఇప్పుడు ఇఫ్ ఐ వాంట్ టు ఎనేబుల్, ఓకే, ఎన్ఫోర్సింగ్ ఆర్ పర్మిసివ్ చేయాలనుకోండి, దెన్ ఐ కెన్ సే సెట్ ఎన్ఫోర్స్. ఓకే, సెట్ ఎన్ఫోర్స్ ఎన్ఫోర్సింగ్ ఆర్ సెట్ ఎన్ఫోర్స్ పర్మిసివ్. ఓకే, సో లైక్ ఐ కెన్ డూ ఎనీథింగ్. ఓకే, సో గెట్ ఎన్ఫోర్స్ అంటే ఇట్ విల్ షో ది కరెంట్ స్టేట్. ఓకే, సో మీరు గెట్ ఎన్ఫోర్స్ అన్నారనుకోండి, వాట్ ఈస్ ద కరెంట్ స్టేట్ ఆఫ్ ద SC Linux అనేది మీరు చూడొచ్చు. సెట్ ఎన్ఫోర్స్ అనేది యూ కెన్ టాగుల్ బిట్వీన్ ఎన్ఫోర్సింగ్ అండ్ పర్మిసివ్. ఓకే, సో ఈ రెండింటి మధ్యలో మీరు టాగుల్ చేయొచ్చు. అదే లేదు మీరు డిజేబుల్ చేయాలి అనుకుంటే యూ కెన్ ఎడిట్ ది కాన్ఫిగరేషన్ ఫైల్ etc/sysconfig/SC Linux. ఓకే, సో ఈ ఫైల్ని మీరు ఎడిట్ చేస్తే యూ కెన్ మేనేజ్ ది డిఫాల్ట్ స్టేట్ ఆఫ్ SC Linux. ఓకే, సో డిఫాల్ట్ స్టేట్ ఆఫ్ SC Linux ఏందో దాన్ని మనము మేనేజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డిజేబుల్ చేయకండి. ఓకే, సో నెవర్ సెట్ టు డిజేబుల్డ్. ఓకే, సో ఓన్లీ ఎప్పుడైనా మీకు టెంపరీగా ఇది డిజేబుల్ చేసి చూడాలి అనుకుంటే మాత్రమే ట్రై టు డిజేబుల్ ఇట్, బట్ నెవర్ డూ ఏ డిజేబుల్ ఆఫ్ SC Linux, ఎందుకంటే దాట్ విల్ బి ఏ సెక్యూరిటీ ఇష్యూ. ఓకే, సో లెట్ మీ గో టు మై బాక్స్. ఓకే, సో నేను రెడ్ హ్యాట్ 8 బాక్స్లో ఉన్నాయి. ఓకే, సో ఇఫ్ ఐ సే, ఓకే, సో గెట్ ఎన్ఫోర్స్. ఓకే, సో ఎన్ఫోర్సింగ్లో ఉంది. ఓకే, సో ఇట్ ఈస్ ఇన్ ఎన్ఫోర్సింగ్ మోడ్, అంటే మై SC Linux ఈస్ ఎనేబుల్డ్ అండ్ ఇట్ ఈస్ ఇన్ ఎన్ఫోర్సింగ్ మోడ్. ఓకే, సో అదే నేను ఇప్పుడు సెట్ ఎన్ఫోర్స్ పర్మిసివ్ అని అనుకోండి. ఓకే, నవ్ ఇట్ ఈస్ ఇన్ పర్మిసివ్ మోడ్. ఓకే, సో నథింగ్ బట్ నేను పార్షియల్గా డిజేబుల్ అనొద్దు, పార్షియల్గా నేను ఏం చేస్తున్నా అంటే సర్వీసెస్ నేను SC Linux చెక్ చేయొద్దు అని చెప్తున్నా. ఓకే, సో దేర్ ఐ హ్యావ్ మేడ్ ఇట్ యాజ్ పర్మిసివ్. ఓకే, సో అగైన్ ఇఫ్ ఐ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ ఎన్ఫోర్సింగ్, then I'll say enforcing. Okay, so now again get enforce అంటే it is in enforcing mode. Okay, so నేను ఇప్పుడు దీన్ని డిజేబుల్ చేయాలనుకుంటే, ఓకే, నవ్ ఇట్ ఈస్ ఇన్ ఎనేబుల్ స్టేట్. ఓకే, సో ఐ కెన్ చెక్ sysconfig SC Linux. ఓకే, సో ఇక్కడ చూడండి ఇది ఎన్ఫోర్సింగ్లో ఉంది. ఓకే, అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఇన్ ఎనేబుల్డ్ స్టేట్. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు డిజేబుల్, ఓకే, నేను మళ్ళీ దీన్ని పర్మిసివ్ మోడ్లోకి తీసుకెళ్ళిన అనుకోండి, ఆర్ ఎల్స్ ఇఫ్ ఐ వాంట్ టు డిజేబుల్. ఓకే, సో ఇక్కడ నేను పర్మిసివ్ అని పెడితే ఇట్ విల్ గో టు డిజేబుల్డ్ మోడ్. ఓకే, సో సెట్ ఎన్ఫోర్స్ డిజేబుల్డ్ అన్నా కానీ, ఓకే, సో ఇట్ విల్ గో. ఓకే, సో ఇక్కడ నేను డిజేబుల్డ్ SC Linux ఈక్వల్ టు డిజేబుల్డ్ అని ఇస్తే ఇట్ విల్ గో టు డిజేబుల్డ్ మోడ్. అదే ఎన్ఫోర్సింగ్ అని ఇస్తే ఎన్ఫోర్సింగ్ మోడ్లో, పర్మిసివ్ అంటే పర్మిసివ్ మోడ్లో, డిజేబుల్డ్ అంటే డిజేబుల్డ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, సో నా నేను అదే ఇక్కడ సెట్ ఎన్ఫోర్స్ డిజేబుల్ అని అనుకోండి, ఇది వర్క్ అవ్వదు. ఓకే, సో ఇట్ ఈస్ సేయింగ్ లైక్ ఎన్ఫోర్సింగ్ పర్మిసివ్ 10 అంటుంది. ఓకే, సో యూ నీడ్ టు గో టు దిస్ ఫైల్. ఓకే, అండ్ యూ నీడ్ టు ఎడిట్ హియర్. ఓకే, సో ఇక్కడ డిజేబుల్డ్ అని ఇవ్వండి, ఇట్ విల్ బి గోయింగ్ ఇన్ టు ది డిజేబుల్డ్ మోడ్, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ దాట్. ఓకే, సో డిజేబుల్డ్ ఇస్తే అగైన్ యూ విల్ హ్యావ్ ఎ రిస్క్ ఆఫ్ సెక్యూరిటీ
and this is my AWS box and I don't want to take any chances on that box. Okay, so next వచ్చేసి we'll see more about SE Linux. So SE Linux లో we'll see కాంటెక్స్ట్ లేబుల్స్ అండ్ బూలియన్స్. ఓకే, సో కాంటెక్స్ట్ లేబుల్స్ అంటే ఏంటి, ఎస్సీ లైనక్స్లో బూలియన్స్ మనం యూజ్ చేసి ఎట్లా మనము కాంటెక్స్ట్ని ఎనేబుల్ చేయొచ్చు చూసాం. ఓకే, సో కాంటెక్స్ట్ లేబుల్స్ ఆర్ నథింగ్ బట్ లైక్ ఎవ్రీ ఆబ్జెక్ట్. ఓకే, ప్రతి ఆబ్జెక్ట్ కూడా ఈస్ లేబుల్డ్ విత్ ఎ కాంటెక్స్ట్ లేబుల్. ఓకే, సో ప్రతి ఆబ్జెక్ట్ కూడా మనకి కాంటెక్స్ట్ లేబుల్తో ఓకే లేబుల్డ్ అయి ఉంటుంది. ఓకే, సో హౌ ఇట్ ఈస్, సో మనము వీ హ్యావ్ 3 థింగ్స్. ఓకే, సో ఇన్ ది కాంటెక్స్ట్ లేబుల్స్. ఓకే, ఒకటి వచ్చేసి యూజర్ లేబుల్, ఒకటి వచ్చేసి రోల్ లేబుల్, ఒకటి వచ్చేసి టైప్ లేబుల్. ఓకే, సో యూజర్ లేబుల్ వచ్చేసి యూజర్ స్పెసిఫిక్ కాంటెక్స్ట్, రోల్ వచ్చేసి రోల్ స్పెసిఫిక్ కాంటెక్స్ట్. అదే టైప్ అయితే మాత్రం ఇట్ విల్ నథింగ్ బట్ అదొక ఫ్లాగ్ టైప్ అనమాట. ఇట్స్ ఎ ఫ్లాగ్ విచ్ టైప్ ఆఫ్ ఆపరేషన్ ఈజ్ అలౌడ్. ఓకే, సో ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్ ఈ ఆబ్జెక్ట్ పైన లేకపోతే ఆ ఆబ్జెక్ట్ పైన అలౌ అవుతుందో అది మనము టైప్ అంటాం. ఓకే, మనం ఏ దానికైనా కానీ -z యూజ్ చేసాం అనుకోండి, మనకి ఏ సెక్యూరిటీ కాంటెక్స్ట్ ఉంది అనేది మనకి ఇన్ఫర్మేషన్ కూడా లైక్ వీ కెన్ సీ ది ఇన్ఫర్మేషన్. అంటే కరెంట్ కాంటెక్స్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనము ఏ కమాండ్ అంటే చాలా మటుకు లైక్ మోస్ట్ ఆఫ్ ద కమాండ్స్ లైక్ LSతో కూడా మనము -Z ఇచ్చినాం అనుకోండి, వీ కెన్ సీ ది కాంటెక్స్ట్. ఓకే, కరెంట్ కాంటెక్స్ట్ ఏందనేది మనం చూడొచ్చు. ఓకే, సో జనరల్గా కాంటెక్స్ట్ టైప్స్ మనము సో పాలసీ రోల్స్కి ఓకే ఆర్ ఎల్స్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ యాక్సెస్, ఒక ఆబ్జెక్ట్కి యాక్సెస్ కావాలి అనుకున్నప్పుడు ఆ టార్గెట్ ఆబ్జెక్ట్ పైన మనము ఈ కాంటెక్స్ట్ యూజ్ చేయొచ్చు. ఓకే, బూలియన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ లైక్ ఆన్ ఆఫ్ స్విచ్. ఓకే, సో మనము ఈ ఒక కాంటెక్స్ట్ని ఆన్ అండ్ ఆఫ్ చేయొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు ఎనేబుల్ ఆర్ డిజేబుల్ స్పెసిఫిక్ కేటగిరీస్ ఆఫ్ ఫంక్షనాలిటీ. ఓకే, సో ఏదైనా ఫంక్షనాలిటీ కేటగిరీస్ని నేను చేంజ్ చేయాలి అనుకుంటున్నాను అనుకోండి, దెన్ ఐ కెన్ యూస్ బూలియన్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గో టు మై బాక్స్, ఓకే, సో దిస్ ఈజ్ మై బాక్స్. ఓకే, సో ఇప్పుడు నా బాక్స్లో ఇఫ్ ఐ రన్, ఓకే, నేను ఇప్పుడు PS-AUX వాడిని అనుకుంటే ఆర్ PS-AUX. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకు ప్రాసెస్ అని చూపిస్తుంది. ఇఫ్ ఐ యూజ్ Z, ఓకే, Z యూజ్ చేసి అనుకోండి, నాకు ఇక్కడ చూడండి ఇట్ ఈస్ ఆల్సో షోయింగ్ ది కాంటెక్స్ట్. ఓకే, సో నాకు సెక్యూరిటీ కాంటెక్స్ట్ మొత్తం కూడా నాకు ఇక్కడ చూపిస్తుంది ఇది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సర్చ్ ఫర్ ఎనీథింగ్ లైక్ SSH, ఓకే, సో grep -i SSH. ఓకే, సో ఇక్కడ చూడండి నాకు SSHకి సంబంధించిన కాంటెక్స్ట్ మొత్తం చూపిస్తుంది. ఇక్కడ చూడండి అన్కన్ఫైన్డ్ ఆర్ ఇఫ్ యూ సీ హియర్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి యూజర్ నాకు సిస్టమ్ చూపిస్తుంది. ఓకే, రోల్ సిస్టమ్ చూపిస్తుంది. ఇక్కడ నా సెక్యూరిటీ కాంటెక్స్ట్ వచ్చేసి SSHD చూపిస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనము ఏ సెక్యూరిటీ కాంటెక్స్ట్ యూజ్ చేస్తుంది అనేది కానీ మనము చెక్ చేయొచ్చు. ఓకే, అండ్ ఆల్సో మనం లాస్ట్ సెషన్లో వీ హ్యావ్ డన్ HTTP, రైట్? సో ఇఫ్ ఐ సే HTTP, ఓకే, సో ఐ డోంట్ హ్యావ్ HTTP హియర్. ఓకే, ఎనీవే ఐ ఇన్స్టాల్డ్ HTTP. ఓకే, సో ఇప్పుడు ఇఫ్ ఐ సర్చ్ ఫర్ HTTP, ఓకే, ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే ఇఫ్ యూ సీ హియర్ నాకు యూజర్ వచ్చేసి సిస్టమ్ చూపిస్తుంది, రోల్ వచ్చేసి సిస్టమ్ చూపిస్తుంది, అండ్ మై కాంటెక్స్ట్ వచ్చేసి HTTPD చూపిస్తుంది. ఓకే, సో బట్ అదే నేను ఇప్పుడు ఏదన్నా నా డైరెక్టరీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ డూ ls-lz, ఓకే, సో ఐ విల్ సే హోమ్. ఓకే, సో హోమ్ డైరెక్టరీకి షుడ్ బి క్యాపిటల్ Z. ఓకే, సో నా హోమ్ డైరెక్టరీకి నా కాంటెక్స్ట్ వచ్చేసి user_home డైరెక్టరీ చూపిస్తుంది. ఓకే, అదే ఇప్పుడు నేను HTTPD సర్వీస్ నుంచి ఈ హోమ్ డైరెక్టరీని యాక్సెస్ చేయాలనుకోండి, ఐ కెనాట్ డూ ఇట్. ఎందుకంటే SE Linux నాకు చేయని, ఎందుకంటే ఇట్ హ్యాస్ ఎ డిఫరెంట్ కాంటెక్స్ట్. ఓకే, సో డిఫరెంట్ కాంటెక్స్ట్ ఉంది కాబట్టి ఇట్ వోంట్ అలో మీ టు యాక్సెస్ దిస్. ఓకే, అదే నేను ఇప్పుడు ఇఫ్ ఐ సే గెట్ SE boolean, ఓకే, సో boolean -a అండ్ ఐ విల్ సర్చ్ ఫర్ grep HTTP. ఓకే, సో నేను HTTPని సర్చ్ చేస్తున్నా అండ్ ఆల్సో ఐ వాంట్ టు సర్చ్ ఫర్ home dir. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ grep -i home dirs. ఓకే, సో ఇక్కడ చూడండి HTTP ఎనేబుల్ హోమ్ dirs ఆఫ్ ఉంది. ఓకే, సో నేను గెట్ SE boolean అన్నప్పుడు నాకు ఇది ఆఫ్ చూపిస్తుంది. అదే నేను ఇప్పుడు
ఈ హోమ్ డైరెక్టరీని యాక్సెస్ చేయాలి యూజింగ్ హెచ్టిటిపిడి కాంటెక్స్ట్. అప్పుడు నేను ఏం చేయాలి? ఐ నీడ్ టు ఎనేబుల్ దిస్. ఓకే, సో హౌ ఐల్ డూ సెట్ sc bool, okay, and I'll say hyphen capital P, I'll copy this and I'll say on. Okay, on and అనొచ్చు, you can say enable. Okay, సో ఇప్పుడు చూడండి, if I search it again, okay, సో ఇక్కడ చూడండి నా httpd enable home dirs ఆన్లోకి వెళ్ళిపోయింది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ ఎనేబుల్ ఇట్. ఓకే, మీరు ఈ విధంగా కూడా మీరు ఎనేబుల్ చేయొచ్చు. ఓకే, అండ్ ఆల్సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ SC manage. ఓకే, సో SC manage మనము ఫైల్ కాంటెక్స్ట్ లేబుల్స్ ఏదైతే ఫైల్ కాంటెక్స్ట్ ఉన్నాయో, ఓకే, సో ఆ ఫైల్ కాంటెక్స్ని కూడా మనము మేనేజ్ చేయొచ్చు యూజింగ్ SC manage. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ క్రియేట్ వన్ డైరెక్టరీ, ఓకే, సో /web అని ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తా అండ్ ఐ విల్ గో టు /web and I will create one file index.html. ఓకే, సో నేను ఇక్కడ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రైటరీ టెక్నాలజీస్ అంటాను. ఓకే, సో అండ్ ఐ విల్ సేవ్ దిస్ ఫైల్. ఓకే, సో నేను ఇప్పుడు దీన్ని సేవ్ చేసిన. ఓకే, సో ఐ హ్యావ్ క్రియేటెడ్ మై ఓన్ వెబ్ పేజ్. ఓకే, సో నేను ఇప్పుడు if I want to redirect this, what I'll do, I'll go to etc httpd conf and httpd.conf. okay, so httpd.conf లోకి వెళ్ళి I will go for document root. ఓకే, సో ఇక్కడ నా డాక్యుమెంట్ రూట్ వచ్చేసి ఏముంది ఇక్కడ మనకి, సో ఇట్ ఈస్ var www/html ఉంది. ఓకే, సో నేను ఇప్పుడు I will redirect to the one which I have created. ఓకే, సో I'll go to insert mode and I'll say web. ఓకే, అండ్ ఇక్కడ కూడా చేంజ్ చేస్తాను నేను. ఓకే, సో దిస్ ఈజ్ మై డైరెక్టరీ విచ్ ఐ హ్యావ్ క్రియేటెడ్. ఓకే, సో ఇప్పుడు వాట్ ఐ విల్ డూ, ఐ విల్ డూ సిస్టమ్ ctl restart httpd. ఓకే, సో curl http localhost, బట్ ఇక్కడ నాది ఇంకా రీడైరెక్ట్ అవ్వట్లేదు. ఓకే, సో హియర్ ఐ విల్ షో యూ వన్ ట్రబుల్ షూటింగ్ స్టెప్. ఓకే, సో మనకి ఇప్పుడు SC Linuxలో ఓకే గెట్ ఎన్ఫోర్స్, ఓకే, ఇది ఎన్ఫోర్సింగ్లో ఉంది. ఓకే, సో అదే నేను ఇప్పుడు దీన్ని సెట్ ఎన్ఫోర్స్ 0 అన్నా అనుకోండి. ఓకే, ఇది మనకి పర్మిసివ్ మోడ్లోకి వెళ్ళిపోయింది. ఓకే, సో నౌ ఇఫ్ ఐ డూ కర్ల్, ఓకే, ఇక్కడ చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రైటరీ టెక్నాలజీస్ అని నా /web డైరెక్టరీలో నేను క్రియేట్ చేసిన నా వెబ్ పేజ్కి వెళ్తుంది. ఓకే, బికాజ్ ఐ హ్యావ్ అంటే మనం ఏంటంటే ఇది చెక్ చేయొద్దని చెప్తున్నాం SC Linuxకి. ఎనేబుల్ ఉన్నా కానీ మనము చెక్ చేయొద్దని చెప్తున్నాం. ఓకే, సో అదే నేను ఇప్పుడు సెట్ ఎన్ఫోర్స్ 1 అని అనుకోండి. ఓకే, సో ఇఫ్ ఐ గో టు గెట్ ఎన్ఫోర్స్ ఇట్ ఈస్ వెంట ఇంటూ ఎన్ఫోర్సింగ్. ఇప్పుడు మళ్ళీ నేను కర్ల్ చేసాను అనుకోండి, ఇట్ ఈస్ నాట్ టేకింగ్. ఓకే, సో ఇక్కడ మీకు చాలామందికి ఎర్రర్ వస్తుంది. సో ఫస్ట్ యూ నీడ్ టు గో అండ్ చెక్ వాట్ ఈజ్ యువర్ SC Linux ఈజ్. ఓకే, SC Linux ఎక్కడ ఎలా ఉంది అనేది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, so this is fine. Okay, so now if I say SC manage, okay, so SC manage లేదా దాంట్లో, so I'll say DNF provides SC manage. Okay, I'm trying to install SC manage. Okay, so okay, SC manage ఉంది ఇక్కడ. So what I'll do is DNF install, ఏమన్నా యూజ్ చేయొచ్చు, DNF అని యూజ్ చేయొచ్చు, you can use anything. Okay, don't get confused. Okay, so now I have installed SC Linux. Okay, so if I say man SC manage, okay, I have installed SC manage. Okay, so SC manage -f context అన్నాం. ఓకే, సో ఇక్కడ చూస్తే మీకు లాస్ట్లోకి వెళ్తే ఎగ్జాంపుల్ రిమెంబర్ టు రన్ రీస్టోర్ కాన్ ఆఫ్టర్ యూ సెట్ ద ఫైల్ కాంటెక్స్ట్. ఓకే, మనం ఫైల్ కాంటెక్స్ట్ చేంజ్ చేసిన తర్వాత వీ నీడ్ టు చేంజ్ ఇట్ టు ది we need to run the restore con. Okay, so నేను ఇప్పుడు దీని ఏం చేస్తున్నా, I just copy this and I will paste it here. Okay, so నేను SC manage f context నేను httpd sys context దీనికి ఇచ్చిన. ఓకే, సో if I say curl, will it work? It won't work. ఎందుకంటే still we need to do something, right? ఇక్కడ ఏమంటుంది ఇది, we need to run restore con. Okay, so what I'll do, I'll run restore con. ఓకే, సో ఇక్కడ చూడండి రీలేబుల్డ్. ఓకే, రీలేబుల్డ్ ఫ్రమ్ డిఫాల్ట్ నుంచి ఎక్కడికి వెళ్ళింది, httpd సిస్టమ్ కాంటెక్స్ట్లోకి వెళ్ళింది. ఓకే, సో నవ్ ఇఫ్ ఐ సే కర్ల్,
Okay, now it is going to my page. Okay, and also what is my get enforce, still enforcing. Okay, so enforcing లో ఉన్నా కానీ I am going to my page. Okay, so ఎక్కడైతే నేను క్రియేట్ చేసినానో ఆ పేజ్కి ఇది వెళ్తుంది. ఓకే ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ డూ విత్ ది ఎస్సీ లైన్. అంటే ఎస్సీ లైనెక్స్ ట్రబుల్ షూటింగ్ చేస్తున్నప్పుడు మీకు జనరల్గా తెలిసిపోతుంది మీకు ఎస్సీ లైనెక్స్ ఇష్యూ ఉందా లేదా అనేది. ఓకే, సో మీకు లేదు, మీరు ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నారంటే ట్రై టు గో ఇన్ టు ది పర్మిసివ్ మోడ్లోకి వెళ్ళి ట్రై చేయండి. సో దట్ యూ మైట్ సీ, ఎందుకంటే మీరు ఒక్కొక్కసారి పోర్ట్ నెంబర్ చేంజ్ చేసినా కానీ అది యాక్సెప్ట్ చేయదు. ఓకే, ఒక్కొక్కసారి మనకి చాలాసార్లు ఇష్యూ చూస్తుంటాం మనం. ఓకే, అది ఎట్లా చెక్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు గ్రేప్ ఏవిసి స్లాష్ var slash log audit dot log. ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైం మనకి audit dot log లో మనకి ఎస్సీ లైనెక్స్కి సంబంధించిన లాగ్ మెసేజెస్ అన్ని కూడా ఉంటాయి. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు అనలైజ్ ఎనీ ఎస్సీ లైనెక్స్ లాగ్ మెసేజెస్ మనకి ఆడిట్ డీలో ఉంటాయి. ఓకే, సో ఆడిట్ డీని యూజ్ చేసుకుంటుంది అండ్ ఇట్ ఈస్ ఇన్ వేర్ లాగ్ మెసేజెస్లో మనకి కనిపిస్తుంది. ఓకే, సో హియర్ యూ కెన్ గో అండ్ యూ కెన్ చెక్. అదర్వైజ్ మనకి జర్నల్ సిటిఎల్లో కూడా, ఓకే, జర్నల్ సిటిఎల్లో కూడా ఇఫ్ యూ గ్రేప్ విత్, ఓకే, ఇఫ్ యూ సే ఎస్ఈ అలర్ట్, ఓకే, మీకు ఎస్సీ అలర్ట్స్ వస్తాయి ఇలా. ఓకే, అలర్ట్. ఓకే, ఇక్కడ మనకి రాలేదు, కాకపోతే వెనెవర్ యూ సీ సమ్ ఎస్సీ లైనెక్స్ ఇష్యూస్ వచ్చినప్పుడు మీకు ఎస్సీ అలర్ట్లో మీకు డిఫైన్డ్ వాల్యూస్ వస్తాయి. మీకు ఎస్సీ లైనెక్స్ యూజ్ చేసి ఏంటంటే మనం ఎస్సీ లైనెక్స్ -l యూజ్ చేసి మనకు ఒక ఐడి వస్తుంది. ఆ ఐడి యూజ్ చేసాం అనుకోండి, యూ విల్ సీ ది క్లియర్ ఇష్యూ ఆఫ్ వాట్ ఎగ్జాక్ట్లీ, అంటే ఏ ఇష్యూ వచ్చింది ఎస్సీ లైనెక్స్లో అనేది మనం క్లియర్గా చూడొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎస్సీ లైనెక్స్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వెన్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ద RHCS ఎగ్జామ్, లేకపోతే రెడ్ హ్యాట్లో వర్క్ చేసిన వాళ్ళందరికీ కూడా ఎస్సీ లైనెక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ బికాస్ ఇట్ ఈస్ ద వన్ విచ్ ఇస్ టాక్స్ మోర్ అబౌట్ సెక్యూరిటీ. ఓకే, సో ఎస్సీ లైనెక్స్లో ఇఫ్ యూ వాంట్ టు నో అబౌట్ దిస్ యూజర్ అండ్ ఆల్సో రోల్స్ గురించి మీకు ఇంకా ఇన్డెప్త్ కావాలనుకుంటే యూ నీడ్ టు ఎక్స్ప్లోర్ దట్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఆల్ అబౌట్ యువర్ ఎస్సీ లైనెక్స్. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి విల్ గో ఫర్ ఫైర్ వాల్. ఓకే, సో ఫైర్ వాల్స్ ఎట్లా మనము రెడ్ హ్యాట్లో యూజ్ చేస్తాం అనేది చూద్దాము. ఓకే, సో అండ్ ఆల్సో విల్ సీ హౌ వీ కాన్ఫిగర్ దోస్ ఫైర్ వాల్స్. ఓకే, ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, సో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఫైర్ వాల్ డి కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి అనేది మనము చూడడానికి ట్రై చేద్దాం. ఓకే, so that you can enable firewall for some of the services. Okay, so and also you can enable for some of the ports. Okay, so here if I'm talking about firewall again manaki we are talking about kernel. Okay, so yeah, okay, so there will be a kernel. Okay, so kernel nunchi like generally actually we have something called nf tables. Okay, so nf tables use చేసి మనము firewalls ని మేనేజ్ చేయొచ్చు. బట్ ఎన్ఎఫ్ టేబుల్స్ అండ్ ఐపీ టేబుల్స్ అనేటోళ్ళం ఇంతకుముందు మనం. ఓకే, సో ఐపీ టేబుల్స్ అని యూజ్ చేసి మనం మేనేజ్ చేయొచ్చు. బట్ యూజింగ్ ఎన్ఎఫ్ టేబుల్స్ ఇస్ సమ్ ఆఫ్ ద టీడీఎస్ ప్రాసెస్. ఓకే, బట్ ఆల్సో యూ కెన్ మేనేజ్ విత్ సంథింగ్ కాల్డ్ ఫైర్ వాల్ డి. ఓకే, సో ఫైర్ వాల్ డి యూజ్ చేసి కూడా మనము మన ఫైర్ వాల్ని మేనేజ్ చేయొచ్చు రెడ్ హ్యాట్లో. ఓకే, ఆర్ లైనెక్స్లో. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ఆల్ ద కాంపోనెంట్స్ ఇట్ హ్యావ్. ఓకే, సో జనరల్గా మనకి వీ హ్యావ్ లైక్ ఎప్పుడైనా సరే ఫైర్ వాల్ డి అనేది మనము వీఆర్ యూజింగ్ ఈజ్ యూజ్డ్. ఓకే, సో డిఫరెంట్ కాంపోనెంట్స్కి. ఓకే, సో మనము ఫైర్ వాలింగ్ ఈజీగా మేనేజ్ చేయడానికి ఫైర్ వాల్ డీని యూజ్ చేస్తున్నాము. అండ్ వీ హ్యావ్ టూ మెయిన్ కాంపోనెంట్స్. ఓకే, ఒకటేమో సర్వీస్. ఓకే, సర్వీస్ ఈజ్ వన్ కాంపోనెంట్ అండ్ ఇంకోటి వచ్చేసి జోన్స్. ఓకే, సర్వీస్ అండ్ జోన్ ఆర్ ద టూ కాంపోనెంట్స్, ఫైర్ వాల్ డి కాంపోనెంట్స్. ఓకే, సో హౌ వీ గోనా మేనేజ్ దిస్. ఓకే, సో generally we can manage service, we can manage zones, we can manage ports. Okay, so ports ni kuda manamu firewall డి యూజ్ చేసి మేనేజ్ చేయొచ్చు. ఓకే, ఇఫ్ ఐ సే firewall -cmd -list -all. ఓకే, firewall -cmd అనేది నా కమాండ్ లైన్ టూల్. ఓకే, సో firewall డి కాంపోనెంట్స్ని మనం మేనేజ్ చేయడానికి యూజ్ చేసే command line. Okay, so let me go to my box. Okay, now I'm into my box. Okay, so if I say firewall -cmd, okay, -list -all. Okay, so firewall -cmd command not found. Okay,
So let us search for firewall. Okay, yum search firewall. Okay, so firewall D. Okay, try firewall D. Okay, yum install firewall D. Okay, so I'm just installing yum with the firewall D with yum. Okay, so if I say firewall hyphen cmd hyphen all list hyphen all. Okay, so firewall D not running under the. Okay, so I will start systemctl start firewall D. Okay, now I'll list the things. Okay, so currently public active lo undi nadi. Okay, and also what all the services we have: cockpit, DHCP, v6 client, and SSH are the services which are enabled. Okay, so e services now enable ayinani నాకు ఇది చూపిస్తుంది. Okay, so and also whenever you want to change or whenever you want to make some changes, మనము హైఫన్ పర్మనెంట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. ఓకే, మనకి రన్ టైం ఉంటుంది, పర్మనెంట్ రన్ టైం ఉంటుంది, అండ్ ఆల్సో వీ హ్యావ్ పర్సిస్టెంట్. ఓకే, సో ఈ రెండు ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి మనకి. ఓకే, సో ఫైర్వాల్ సిఎండిలో. ఓకే, సో ఇఫ్ ఐ సే ఫైర్వాల్ ఓకే, ఓ మై గాడ్, ఫైర్వాల్ హైఫన్ cmd hyphen get hyphen services. Okay, so ఇవన్నీ సర్వీసెస్ రన్ అవుతున్నాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు ఎనేబుల్ వన్ ఆఫ్ ది సర్వీసెస్ అనుకోండి. ఓకే, సో ఇఫ్ ఐ సే ఫైర్వాల్ హైఫన్ cmd hyphen add hyphen service. Okay, for example I'll go for ftp. Okay, enter. ఓకే, ఇక్కడ సక్సెస్ అని చూపిస్తుంది. ఓకే, సో ఇఫ్ ఐ గో అండ్ సే లిస్ట్ ఆల్. ఓకే, ఇక్కడ నాకు ఎఫ్టీపీ వచ్చింది. ఓకే, బట్ ద థింగ్ ఈజ్ ఇఫ్ ఐ డూ ఏ రీస్టార్ట్. ఓకే, సో నేను ఏం చేస్తానంటే ఐ విల్ రీస్టార్ట్ దిస్ సర్వీస్. ఓకే, రీస్టార్ట్ చేసి అగైన్ ఐ విల్ చెక్. ఓకే, ఇక్కడ చూడండి ఎఫ్టీపీ లేదు. ఓకే, సో ఇది ఓన్లీ మనము రన్ టైంలో యాడ్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ నాట్ పర్సిస్టెంట్. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఏ పర్సిస్టెంట్ ఎంట్రీ, ఓకే, సో మనం ఏం చేయాలి, వీ నీడ్ టు యూజ్ hyphen permanent. Okay, so if I say hyphen permanent, okay, now it says success. Okay, but again ఇది పర్సిస్టెంట్లో చేసినాం, మనం రన్ టైంలో చేయలేదు. ఓకే, ఈవెన్ ఇఫ్ ఐ గో అండ్ సీ హియర్, ఇఫ్ ఐ సే గెట్ లిస్ట్ ఆల్లో, ఓకే, ఇక్కడ మనకి ఇంకా ఎఫ్టీపీ కనిపించట్లేదు. ఓకే, సో వాట్ యూ నీడ్ టు డూ, యూ నీడ్ టు ఆల్సో రన్ దిస్ ఇన్ ద రన్ టైమ్. ఓకే, సో నవ్ ఇఫ్ ఐ గో అండ్ చెక్, ఓకే, నాకు ఇక్కడ ఎఫ్టీపీ ఉంది. ఓకే, ఈవెన్ ఇఫ్ ఐ రీస్టార్ట్ మై సర్వీస్, ఓకే, ఇఫ్ ఐ సే లిస్ట్ ఆల్, ఇక్కడ నాకు ఇంకా ఎఫ్టీపీ పర్మనెంట్లో ఉంది. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ కెన్ యాడ్ యువర్ సర్వీసెస్. ఓకే, సో మీరు అలో చేయాలి అనుకుంటే యూ కెన్ అలో దిస్ బై యూజింగ్ ఫైర్వాల్ హైఫన్ cmd. ఓకే, సో అండ్ ఆల్సో మనకి ఫైర్వాల్ హైఫన్ కాన్ఫిగ్ అని కూడా ఒక కమాండ్ ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే yum search firewall hyphen config. Okay, so okay, it is there, yum install. I'll copy this. Okay, I'll install this. Okay, so now if I say firewall hyphen config, నాకు GUI mode open అవుతుంది. ఓకే, సో హియర్ ఐ డోంట్ హ్యావ్ దాట్. ఓకే, సో నేను ఇక్కడ ఐఎమ్ యూజింగ్ మై AWS కాబట్టి. ఓకే, సో ఇట్ ఈస్ సేయింగ్ కెనాట్ డిస్ప్లే. ఓకే, సో ఇఫ్ యూ ఆర్ యూజింగ్ యువర్ ఓన్ VMs, ఓకే, మీరు ఫైర్వాల్ హైఫన్ కాన్ఫిగ్ అంటే యూ విల్ గెట్ ఏ ఇంటరాక్టివ్ GUI మోడ్లో వస్తుంది. యూ కెన్ ఎనేబుల్ ద సేమ్ థింగ్ వాట్ వీ హ్యావ్ డన్. ఓకే, సో మనం కమాండ్ ప్రాంప్ట్లో ఏం చేసినామో అదే సేమ్ థింగ్ మనము అక్కడ కూడా చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ఆల్ ఫైర్ వాల్స్. ఓకే, సో ఫైర్ వాల్స్ మనము ఎట్లా పోర్ట్స్ యాడ్ చేయొచ్చు, ఎట్లా మీరు సర్వీసెస్ యాడ్ చేయొచ్చు అనేది
దిస్ ఈజ్ వాట్ ది కమాండ్ ఇస్ firewall-cmd తో మనం చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ లిటిల్ లైక్ వాట్ అబౌట్ ఐ టాక్డ్ అబౌట్ ఫైర్వాల్. ఓకే, జనరల్గా మనకు RHCE చేసినప్పుడు ఓకే, సో RHCE కూడా చేద్దాం అనుకుంటాను నేను ఫ్యూచర్లో. దెన్ ఐ టాక్ మోర్ అబౌట్ ఫైర్వాల్స్. ఓకే, బట్ ఐ గెస్ యూ గైస్ హ్యావ్ గాట్ ఎ క్లియర్ పిక్చర్ యాక్చువల్లీ. అయితే బేసిక్ అయినా కానీ హౌ యూ ఎనేబుల్ సర్వీసెస్ పోర్ట్స్ ఎట్లా ఎనేబుల్ చేస్తాం అనేది మీరు ఈజీగా ఈ కమాండ్తో లైక్ యూ కెన్ మేనేజ్. ఓకే, so this is what all about firewalls in the Red Hat. Okay, so now we'll talk about Linux time. Okay, so Linux time is very important. Okay, so whenever you are doing in the production, okay, so Linux time synchronizing with NTP is always important. Okay, so but what is Linux time? Okay, so generally like we will have a hardware clock, if you guys know. Okay, so hardware clock అనేది ఒకటి ఉంటుంది మనకి. Okay, so this hardware clock is always whenever our system boots. Okay, so ఈ హార్డ్వేర్ క్లాక్ నుంచి మనము టైం తీసుకుంటాం. ఓకే, అండ్ ఆల్సో యూ కెన్ రన్ కమాండ్ హార్డ్వేర్ క్లాక్ టు సెట్ దిస్ అప్. ఓకే, అండ్ ఆల్సో ఇది ఆల్వేస్ మనకి సిస్టమ్తో సింక్రనైజ్ అయ్యి ఉంటుంది. ఓకే, సో జనరల్గా మనము డేట్ అనే కమాండ్ యూజ్ చేసి విల్ సీ వాట్ ఈస్ ద టైమ్ ఆఫ్ ద సిస్టమ్. ఓకే, సో బట్ దిస్ ద ఓల్డ్ కమాండ్. సో ద న్యూ కమాండ్ వచ్చేసి మనకి టైమ్ డేట్ CTL. ఓకే, సో టైమ్ డేట్ CTL అని కొడితే ఇట్ విల్ షో ఆల్ ద డీటెయిల్స్ అబౌట్ ద టైమ్. ఓకే, సో నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి NTP, నెట్వర్క్ టైమ్ ప్రోటోకాల్. ఓకే, సో ఈ నెట్వర్క్ టైమ్ ప్రోటోకాల్ సర్వర్ లైక్ ఇట్ మైట్ బి ఆన్ ద ఇంటర్నెట్ ఆర్ ఇట్ మైట్ బి ఆన్ యువర్ లోకల్ సర్వర్ అవ్వచ్చు. ఓకే, సో మీ లోకల్ ఇంట్రానెట్ సర్వర్లో ఉండొచ్చు ఆర్ ఎల్స్ ఇట్ మైట్ బి ఆన్ ద ఇంటర్నెట్. ఓకే, సో ఆల్వేస్ దిస్ ఈస్ గోయింగ్ టు సింక్రనైజ్ విత్ దిస్ సిస్టమ్. ఓకే, సో ఈ సిస్టమ్తో సింక్రనైజ్ అయ్యి ఉంటుంది సో దట్ యూ ఆల్వేస్ గెట్ ఏ టైమ్ ఫ్రమ్ ది ఇంటర్నెట్. ఓకే, సో అందుకని ఎప్పుడైనా సరే ఇట్ విల్ లైక్ మనకి ఆటోమేటిక్గా ఇంటర్నెట్ ఆన్ చేసినప్పుడు మనకి డేట్ టైం ఆటోమేటిక్గా ఫిక్స్ అవుతూ ఉంటుంది. ఓకే, బట్ వన్ క్యాచీ థింగ్ ఏంటంటే ఎప్పుడైనా కానీ టైమ్ ఈజ్ డౌన్ ఫర్ 1000 seconds, మీ సిస్టంలో 1000 seconds వరకు టైం డౌన్లో ఉందనుకోండి, NTP సర్వర్తో సింక్రనైజ్ అవ్వదు. ఓకే, సో అప్పుడు మళ్ళీ అగైన్ యూ నీడ్ టు గో అండ్ ట్రబుల్ షూట్ లైక్ హార్డ్వేర్ క్లాక్ సెట్ చేసి హార్డ్వేర్ క్లాక్ని మీరు సిస్టమ్తో సింక్రనైజ్ చేస్తే దెన్ అగైన్ you will be able to synchronize with your network time protocol. Okay, so generally like how you do this, HW clock and a command ఉంటుంది మనకి, and also we have command called date, we have time date CTL. ఓకే, లేదు మీరు పర్టికులర్ టైమ్ జోన్కి మీ కరెంట్ టైమ్ జోన్ని సెట్ చేయాలనుకుంటే TZ select. ఓకే, TZ select అని కొడితే ఓకే TZ select. ఓకే, this is the command which allows to select the current time zone. Okay, so current time zone ni select చేయాలనుకుంటే మీరు ఈ command ni use చేయొచ్చు. Okay, so for example if I go to my box, okay, so if I say time date CTL -help అన్న. Okay, so it is just showing like what all the commands you can run: status, show, set time zone, list time zones. Okay, so ఇవన్నీ కూడా మనము చేయొచ్చు అనేది మనకి చూపిస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే టైమ్ డేట్ CTL స్టేటస్. ఓకే, సో ఇఫ్ ఐ రన్ దిస్, ఓకే, సో నా లోకల్ టైం వచ్చేసి UTC చూపిస్తుంది. ఓకే, సో యూనివర్సల్ టైం. ఓకే, సో టైమ్ జోన్ మొత్తం నాది UTCలోనే చూపిస్తుంది. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ దిస్ యూ కెన్ చేంజ్ దిస్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు టైమ్ డేట్ CTL, సో ఇఫ్ ఐ సే లిస్ట్ టైమ్ జోన్స్. ఓకే, సో ఇది అన్ని టైమ్ జోన్స్ చూపిస్తుంది నాకు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ ఎనీథింగ్, ఏషియా, ఓకే, కోల్కతా. ఓకే, సో ఐ వాంట్ టు చేంజ్ ఇట్ టు ఏషియా కోల్కతా. ఓకే, సో నేను ఇప్పుడు టైమ్ డేట్ CTL సెట్. ఓకే, ఐ విల్ సెట్ టైమ్ జోన్ వచ్చేసి నేను ఏషియా కోల్కతాకి చేంజ్ చేసిన. అన్నోన్ ఆపరేషన్ సెట్. ఓకే, సో ఇఫ్ ఐ గో అండ్ చెక్ మై స్టేటస్ అగైన్, ఇక్కడ చూడండి నా టైము ISTలోకి మారిపోయింది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ చేంజ్ యువర్ టైమ్. ఓకే, సో మనం టైం చేంజ్ చేయాలనుకుంటే వీ కెన్ చేంజ్ ద టైమ్. ఓకే, అండ్ ఆల్సో ఇఫ్ ఐ సే టైమ్ డేట్ CTL షో. ఓకే, సో ఇక్కడ చూడండి, సో ఇట్ ఈస్ జస్ట్ షోయింగ్ దట్ మై టైమ్ ఈస్ IST. ఇట్ ఈస్ ఇన్ IST. టైమ్ జోన్ వచ్చేసి నాది ఏషియా కోల్కతాలో ఉందని చెప్తుంది. ఓకే, సో అండ్ ఆల్సో యూ కెన్ సెటప్ NTP క్లయింట్. ఓకే, సో NTP క్లయింట్ని కూడా మనం సెటప్ చేయొచ్చు. జనరల్గా
మీరు ఎన్టీపీ సర్వర్స్ని కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఎన్టీపీ సర్వర్స్ని క్రియేట్ చేసి అందులో మీరు టైం సెట్ చేసి ఆ టైంని మాత్రమే మీరు అన్ని సిస్టమ్స్లోకి లైక్ క్లయింట్ మెషిన్స్లోకి సింక్రనైజ్ చేయొచ్చు. ఓకే, బట్ జనరల్గా మనము ఇంటర్నెట్ కూడా యూజ్ చేస్తున్నాం. సారీ, మోస్ట్ ఆఫ్ ద టైమ్ విల్ యూజ్ ఇంటర్నెట్. ఓకే, సో ఇఫ్ ఐ సే ఈటీసీ క్రోనీ డాట్ కాన్ఫ్. ఓకే, సో క్రోనీ డాట్ కాన్ఫ్లో ఉంటుంది ఇక్కడ చూడండి. సో దిస్ ఈజ్ మై టైమ్ జోన్. ఓకే, సో ఇక్కడ నుంచి నాది వస్తుంది. ఓకే, సో ఆర్హెచ్సిఎల్ పూల్ డాట్ ఎన్టీపీ డాట్ ఆర్గ్. ఓకే, సో ఇఫ్ ఐ చేంజ్ దిస్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇఫ్ ఐ కమెంట్ దిస్ అండ్ ఇఫ్ ఐ గివ్ ఎనీ సర్వర్. ఓకే, సర్వర్ ఇచ్చేసి ఏదైనా డిఎన్ఎస్ నేమో లేకపోతే సర్వర్ నేమో ఇచ్చిన అనుకోండి, ఐ కెన్ చేంజ్ మై టైమింగ్స్. ఓకే, నా టైం జోన్స్ నేను లైక్ నా ఎన్టీపీ సర్వర్కి చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ మై సర్వర్ ఇప్పుడు నా ఎన్టీపీ సర్వర్ వచ్చేసి 10.2.3.4లో ఉందనుకోండి, ఇక్కడ నేను సర్వర్ 10.2.3.4 అని ఇస్తే that will be my NTP client, this is NTP server, this will be my NTP client. Okay, and also if you want to restart system ctl crony d. Okay, we'll check the status. Okay, crony d. Okay, so this is service. Okay, so this is the service. Okay, so మీరు ఎప్పుడైనా చేంజ్ చేస్తే you can see this, or else you can say crony c సోర్సెస్. ఓకే, సో ఎక్కడి నుంచి మీకు వస్తుందనేది కూడా మీరు చూడొచ్చు. ఓకే, ఓకే, సో ఇక్కడ చూడండి. సో దీస్ ఆర్ ఆల్ ద ఎన్టీపీ సర్వర్స్. ఓకే, సో ఈ సర్వర్స్ నుంచి నాకు డేట్ అండ్ టైం వస్తుంది. ఓకే, సో time.cloudflare.com, whitewebstar.com, సో ఇవన్నీ కూడా లైక్ ఏడబ్ల్యూఎస్ వాడివి. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద ఏడబ్ల్యూఎస్ వాడి ఎట్లా కాన్ఫిగర్ చేసింది ఎన్టీపీ సర్వర్స్ అనేది మాకు ఇక్కడ చూపిస్తుంది. ఓకే, బట్ యూ కెన్ చేంజ్ దిస్ యూజింగ్ యువర్ ఓన్ ఎన్టీపీ సర్వర్స్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఆల్ అబౌట్ యువర్ టైమ్ సర్వర్స్. ఓకే, ఓకే, సో వీఆర్ లెఫ్ట్ విత్ ది రిమోట్ సర్వర్, రిమోట్ ఫైల్ యాక్సెస్. ఓకే, సో రిమోట్ ఫైల్ యాక్సెస్ మనం ఎన్ఎఫ్ఎస్ అండ్ సాంబాతో చేసాము. సో ఐ డోంట్ హ్యావ్ విండోస్ మెషిన్ టు డూ దాట్ ఫర్ సాంబా, అండ్ ఆల్సో ఎన్ఎఫ్ఎస్ లైక్ ఐ విల్ షో యూ లేటర్. లైక్ మనకి ఎన్ఎఫ్ఎస్ జనరల్గా మనం ఆర్హెచ్సి చేసాము. సో దిస్ ఈజ్ నాట్ ఏ రిక్వైర్డ్ ఆప్షన్ ఫర్ ద ఆర్హెచ్సిఎస్ఏ. ఓకే, సో ఆర్హెచ్సిఎస్ఏకి మనం చేయట్లేదు ఇది. ఓకే, సో బట్ ఆర్హెచ్సిఏకి వీ నీడ్ టు హ్యావ్ దిస్. ఓకే, ఎన్ఎఫ్ఎస్ ఫైల్ షేరింగ్ ఎట్లా చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, బట్ ఎనీవే ఐ విల్ డూ దట్. ఓకే, సో ఎన్ఎఫ్ఎస్ అనేది నేను సపరేట్గా చేస్తాను, బట్ యాజ్ పార్ట్ ఆఫ్ ఆర్హెచ్సిఎస్ఏ దిస్ ఈజ్ వాట్. ఓకే, సో ఇక్కడ మనము ఓన్లీ వన్ థింగ్ ఐ హ్యావ్ నాట్ వెంట్ త్రూ ఈజ్ ది షెల్ స్క్రిప్టింగ్. ఓకే, సో బ్యాష్ స్క్రిప్టింగ్ ఒకటి నేను చేయలేదు, ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ దేర్. ఓకే, సో మన ఛానల్లో ఆల్రెడీ బ్యాష్ స్క్రిప్టింగ్ ఉంది కాబట్టి ఐ హ్యావ్ స్కిప్డ్ ఇట్. ఓకే, సమ్హౌ యూ గైస్ కెన్ డూ ఇట్. అండ్ ఆల్సో డాకర్ పార్ట్. ఓకే, సో డాకర్ పార్ట్ కూడా నేను ఇక్కడ చేయలేదు, సో దట్ డాకర్ కూడా మనకు ఆల్రెడీ ఇట్స్ దేర్. డాకర్ అంటే లైక్ హౌ యూ డూ విత్ ద పాడ్ మ్యాన్. ఓకే, ద సేమ్ థింగ్. ఓకే, సో కంటైనర్ సర్వీస్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఓకే, సో కంటైనర్ సర్వీస్ ఎట్లా ఎనేబుల్ చేస్తాం అనేది లైక్ ఆర్హెచ్సిఎస్ఏలో. ఓకే, సో if you guys doesn't know how you do the container service and all stuff, okay, మన డాకర్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే you will know all those stuff. Okay, so this is what about the RHCSA. Okay, so we have done with the RHCSA. Okay, so shell scripting matram like you guys can go and watch in the playlist. Okay, so already bash scripting on a playlist undi, so if you go there you will have a clear picture of bash scripting. Okay, so bash scripting ante entirely ఏంది అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఆల్సో ఇఫ్ యూ గో అండ్ వాచ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్లో లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ అనేసి మనం ఒక వీడియో చేసాము, 8 hours వీడియో. ఓకే, సో ఇఫ్ యూ గో అండ్ వాచ్ దట్ వీడియో ఆఫ్టర్ ఆల్ ది ఆర్హెచ్సిఎస్ఏ సిరీస్, దెన్ యూ విల్ క్రాక్ ఎనీ జాబ్. ఓకే, సో మీరు ఏ జాబ్ అయినా క్రాక్ చేయడానికి చాలా ఈజీ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఇట్. ఓకే, సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ఆర్హెచ్సిఎస్ఏ. ఓకే, సో నెక్స్ట్ ఒక 1 month తర్వాత ఐ డూ ఆర్హెచ్సిఈ ఆల్సో. ఓకే, సో ఆర్హెచ్సిఈ కూడా చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో దట్స్ ఇట్ for this series, guys. So I hope you guys have got a lot of information, so keep on practicing so that you will get a job. Okay, so thanks for watching this video. Have a great day. Bye.